హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సైమా రివ్యూ. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే మూవీ నేమ్ గుర్తుందా? శీతాకాలం. శీతాకాలం అంటేనే ఒక అందం, ఆనందం. అటువంటి ఆ శీతాకాలాన్ని మనం అనుభవించాలంటే సంవత్సరం అంతా ఎలాగైతే వెయిట్ చేయాలో ఈ సినిమా కూడా అలాగే సాగింది. ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగా సాగుతూ బోర్ కొట్టించిన క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ శీతాకాలాన్ని గుర్తుండిపోయేలా చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, దేవ్ మ్యాంగ్లూర్ రోడ్ ట్రిప్తో ఈ కథ స్టార్ట్ అవుతుంది. దేవ్ జర్నీలో తనకు ట్రావెల్ పార్ట్నర్గా పరిచయం అయిన దివ్యకు తన కథను చెప్తూ తన కథలో వచ్చే పాత్రలను పరిచయం చేయడంతో ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగా సాగుతుంది. ఇక అసలు కథ అంతా సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది. దేవును తను ఎంతగానో ప్రేమించిన అమృత్ రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్షన్ బాధలో ఉన్న దేవుకు నిధి ఎలా పరిచయం అయింది, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా ఎలా వెళ్ళింది, ఆ పెళ్లి తర్వాత దేవ్ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేదే సెకండ్ హాఫ్. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే, దేవ్గా సత్యదేవ్, నిధిగా తమన్నా పెర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రాఫర్ సత్య హెగ్డే విజువల్స్ అండ్ కాలభైరవ మ్యూజిక్. ఇక ఈ సినిమా నెగిటివ్ పాయింట్స్లోకి వెళ్తే, బాగా సాగదీసినట్టు అనిపించే స్లో నరేషన్. ఇక ఈ సినిమా ఫైనల్ వెర్డిక్ట్ విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లాస్ట్ 30 minutes. హీరో దేవ్కు నిధికి మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్, వాళ్ళ మధ్య చూపించే ప్రేమ బయటకు వచ్చే ఆడియన్స్కి మంచి అనుభూతిని మిగులుస్తుంది. సత్యదేవ్ తమన్నా పెర్ఫార్మెన్స్కు, కాలభైరవ మ్యూజిక్కు, క్లైమాక్స్లో వచ్చే లక్ష్మీ భూపాల్ డైలాగ్స్కు సైమా ఇచ్చే రేటింగ్ 2.5.